అంటే బా ఇది చేసావురా అన్న, ఇట్లా చేసావురా, ఇక్కడ ఇలా చేయాల్సిందిరా. మా అన్న అయితే ఇలా చెప్తాడు, ఎందుకు అలా చేసావు, ఇది కొంచెం ఓవర్ అనిపించలే నీకు, అలా చేయొద్దు అలా అంటాడు. నాన్న ఎలా అంటారంటే ఆయన ముందే చెప్తారనమాట, ఇలా ఇది చేయాలి. నాకు ఎప్పుడంటే అక్క ఎప్పుడైతే యాక్టింగ్ బేస్లో వచ్చిన తర్వాత ఈ డ్రామా జూనియర్స్ అనేది ఎప్పుడైతే తగిలిందో, ఎప్పుడు నేను 2017లో డ్రామా జూనియర్ సీజన్ 2 ఫస్ట్ చేశా. సో అందులో సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ బాగా షార్ప్ అయ్యా అక్క యాక్టింగ్లో. అప్పటివరకు యాక్టింగ్ అంటే తెలియదు. దాని ముందు ఒక ఫిలిం కూడా చేశా, వినరా సోదర వీరకుమార, ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామా ఇవన్నీ అయిపోయాయి దాని ముందు. సో ఎప్పుడైతే ఈ డ్రామా జీనియస్లోకి వచ్చానో అప్పుడు బాగా షార్ప్ అయ్యా. ఎందుకంటే అందులో అందరూ థియేటర్ ఆర్టిస్ట్ మెంటర్స్ ఉండేవాళ్ళు అండ్ జీ తెలుగు అండ్ అదైతే ఎప్పుడైతే చేశానో ఆ డ్రామా జీనియస్లో ఒక్కసారి కూడా డేంజర్ జోన్కి అనేది వెళ్ళే అనమాట. వెళ్ళి ఎలిమినేషన్లో వెళ్ళి మళ్ళీ బ్యాక్ కూడా రాలే అనమాట. అంటే వెళ్ళకుండా ఉన్నా అనమాట సీజన్ అంతా. సో అది అలా జరిగింది. అండ్ దాని తర్వాత ఈ అన్ని షోస్ చేయడం, ఈవెంట్స్ చేయడం, అలాగే 3 years అయిపోయింది అందులో నాకు. సో అందులో మీకు తిరువీర్ సార్ కూడా, మీకు తిరువీర్ మసూద్ సార్ కూడా అందులో వన్ ఆఫ్ ది మెయిన్ మెంటర్ అనమాట. సో వాళ్ళందరి దగ్గర అలా షార్ప్ అయ్యి అలా వచ్చారనమాట. సో ఆ టైం నుండి డాడీ చెప్తూ ఉండేవాళ్ళు, అలా చేసినా ఇలా చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను సెలెక్ట్ అవ్వడానికి కారణం డ్రామా జూనియర్స్లో కూడా డాడీయే. లైక్ హీ గైడ్స్ మీ అనమాట, ఇది ఇలా అదలా ఇది ఇలా చేయాలి అనమాట. నీ లైఫ్లో బెస్ట్ మూమెంట్ అంటే ఏంటి? మిషన్ ఇంపాసిబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్, చిరంజీవి గారు రావడం, ఆయన నా గురించి చెప్పడం. ఆయన సినిమా చూసి వచ్చారు అండ్ ఆయన చెప్పారనమాట, కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఎలా అనిపించింది ఫస్ట్ టైం చిరంజీవి గారిని చూడటం? నార్మల్గా మన ఏజ్కి ఏదో ఒక కొంచెం అనిపిస్తుంది, సడన్గా చిరంజీవి గారు వచ్చి నీ గురించి ఒక మంచి కాంప్లిమెంట్ ఇవ్వడం. నేను ఎక్కడో డాన్సర్గా స్టార్ట్ అయ్యా, దాని తర్వాత యాక్టింగ్కి వచ్చా. యాక్టింగ్లో చేసుకున్న తర్వాత ఫిలిమ్స్లోకి వచ్చా. అండ్ దట్టు పెద్ద ఫిలిం చేశా, అది పెద్ద బ్యానర్లో చేశా. ఆ పెద్ద బ్యానర్లో ఆ పెద్ద మనిషి వచ్చారు. ఆ పెద్ద మనిషి వచ్చి నా గురించి మాట్లాడారు. ఎంత స్ట్రగుల్ చేస్తే వస్తారో అది నాకు కొంచెం ముందే వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ తెలియదు ఇంకా, అంటే ఆ రోజు అలా ఆయన ముందు డ్యాన్స్ చేసా, ఆయన పర్ఫార్మెన్స్కి లైక్ ఆయన కాంప్లిమెంట్ ఇవ్వడం, నాతో కామెడీ చేయడం, ఇప్పటికి కూడా నాకు అతనే ఉంటారు వాల్ పేపర్లో. నీ బెస్ట్ మూమెంట్ అంటే అదే. ఎందుకంటే ఆయన నించొని నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేస్తావు, కానీ అదే డ్యాన్స్ నన్ను ఏమంటే ఇప్పుడు వేస్తాను లేదు నాకు తెలియదురా అది అని జోకేయడం. దీనికంటే హైలైట్ పార్ట్ ఏంటంటే డ్యాన్స్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ముగ్గురితో మాట్లాడి నాతో స్పెషల్గా ఇలా చేయబట్టుకొని అన్నారనమాట, నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేసావు అండ్ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసావు, నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది, ఆల్ ది బెస్ట్ అన్న. అంతే. రోజు బాగా ఎమోషనల్ అయినట్టు కూడా అనిపించారు. చాలు, ఒక బెస్ట్ ఫిలిం లైఫ్లో బెస్ట్ మూమెంట్ అయింది. ఇంకా ఇవి రావు ఇంకా అని తెలియదు ఫ్యూచర్లో. కాకపోతే చాలా చిన్న ఏజ్లో అంత సినిమాకి ఆయన వచ్చి అంత కాంప్లిమెంట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడైనా అనిపిస్తుందా, అయ్యో యాక్టర్గా అయితే పర్లేదు బట్ నేను డాన్స్ని మిస్ అవుతున్నాను, నాకు డాన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఏదైనా వచ్చుంటే బాగుండు, లేదా నేను డాన్స్ వైపు వెళ్ళిపోతే బాగుంటుంది అనుకున్నావా ఎప్పుడైనా? అట్లేం అనిపించలేదు అక్క. అంటే అంటారు కదా అక్క, కలాం తల్లి అంటే డాన్సింగ్ యాక్టింగ్ కదా. అండ్ దట్టు ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే నాకు డాన్స్ వచ్చు, యాక్టింగ్ వచ్చు. సో నేను అది డాన్స్ ఎప్పుడు వదలలేదన్నమాట. దాన్ని వదిలేసి మొత్తం యాక్టింగ్స్లోనే ఉండను. నాకు చేస్తే ఇప్పుడు ఈవెంట్స్ నాకు ఉంటూ ఉంటాయి, లైక్ జీత్లో కానీ మాలో కానీ ఎందులోనా. సో గెస్ట్లో వెళ్ళినప్పుడు ఒక పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా నాతో వేపిస్తారు. సో అప్పుడు వేస్తూ ఉంటా, ఆర్ఎల్స్ ఇంట్లో డాన్స్ ప్రాక్టీస్ ఏదో అప్పుడు ఖాళీ దొరికిన టైంలో డాన్స్ చేస్తూనే ఉంటాను నేను. అంటే ఒక ప్రొఫెషనల్ డాన్సర్గా అవ్వలేకపోతున్నానే అని ఎప్పుడన్నా అనిపిస్తుందా? ఇప్పటివరకు థాట్ రాలేక, లైక్ నువ్వు అయ్యో అంటే నేనే అడిగానా? ప్రొఫెషనల్ అంటే అక్క అలా ఏమనిపించలేదు అక్క, ఎందుకంటే నేను తిరిగిన ఏరియాస్ అలాంటివి కావు కాబట్టి తెలియదు. అంటే తిరిగాను, కాకపోతే ఎందుకో మరి యాక్టింగ్కి వచ్చిన తర్వాత ఎలా ఉంది అయిపోయిందా. డాన్స్ ఇలానేం కాదు, డాన్సే, యాక్టింగే, రెండు కళ్ళు ఎలా అంటారు అలా అంతే అక్క. ఓకే, రెండిట్లో ఏదో ఒక్కటే చూస్ చేసుకోవాలంటే ఏం చేస్తా? నేనే చచ్చిపోతా అప్పుడు. అక్క నాకు లైఫ్ ఇచ్చింది డాన్స్ అక్క, లైఫ్ని కొనసాగిస్తుంది యాక్టింగ్. సో ఏది చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తాను, రెండిట్లోనూ ఏది చూస్ చేసుకోవాలి. ఈ టైంలో అంటే ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేసావా? మీ మమ్మీ డాడీ కావచ్చు, లేకపోతే నువ్వు కావచ్చు. ఆబ్వియస్లీ ఇండస్ట్రీ అంటే ఎంతో కొంచెం స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు మీ మమ్మీ డాడీ. ఎందుకంటే నువ్వు చిన్న ఏజ్ కాబట్టి మీ మమ్మీ డాడీ నుంచి కానీ లేకపోతే నీ నుంచి కానీ ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా ఫస్ట్లో? చాలా అక్క, చాలా స్ట్రగుల్ లేకుండా అనేది రాము.
ఇప్పుడు చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు, అది ఇలా నార్మల్గా వచ్చేసి ఉంటావు, ఈ ఫిలిం చేశాను. అది కాదు భయ్యా, నువ్వు ఎక్కడికో వెనకాలకి వెళ్ళి నా స్టోరీ అంతా అడిగితే నీకు మొత్తం తెలుస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఈ డ్రామా జూనియర్స్, ఆటా జూనియర్స్ దీనికంటే ముందు అవి ఎప్పుడైతే నా స్టార్ట్ అయిందో అప్పుడు నన్ను అంటే ఇప్పుడు నేను ఒక దానికి ఇప్పుడు బాలభాస్కర్ మాస్టర్ మూవీ అనుకుందాం. సో ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఇప్పుడు నాది భద్రాచలం కాబట్టి భద్రాచలం నుండి నేను అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత హాఫ్ రోడ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు రేపు షూట్ ఉంది మళ్ళీ వేరే దానికంటే నేను అక్కడ ఇదైపోయి మళ్ళీ అక్కడ నుండి వేరేది ఏదో ఒకటి ఇన్స్టెంట్ చూసుకొని వెళ్ళాల్సి వచ్చేది. అండ్ అది మా నాన్న సపోర్ట్, అమ్మ సపోర్ట్ లేకుండా అయితే నేను అసలు ఇక్కడ వరకు వచ్చేవాడినే కాదు. వాళ్ళ సపోర్ట్ నన్ను ఇలా ఇది చేసింది. అండ్ ఇండస్ట్రీలో కొంచెం బ్యాక్గ్రౌండ్ లేదన్నా సరే, లేకపోతే కొత్తగా కెరియర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కొంచెం నార్మల్గా కొంచెం తక్కువ చేసి మాట్లాడినట్టు కొన్ని సందర్భాలు ఉంటాయి కదా. ఉంటాయి అక్క. అలా ఏమైనా జరిగాయా? అలా అయితే నా ముందు మాట్లాడిన నేను పట్టించుకోను అక్క. ఎవరి టాలెంట్ ఆడిది, ఎవడు ఇప్పుడు ఏ టైంలో ఎలా ఉంటాడో తెలియదు అక్క. సో నాకు మా నాన్న చెప్పిన గైడెన్స్లోనే నేను అందరితో నవ్వుకుంటూ ఉండు, అందరితో మంచిగా ఉండు, నీకు చెడు చేసినా నవ్వుకుంటూ వచ్చేయి అంతే. సో నేను ఎవరికి ఏం చేయలేదు. నేను ఇప్పుడు ఒక సినిమా వచ్చిన తర్వాత వీడెందుకు చేశాడు ఇందులో అనేది అసలు ఎప్పుడూ ఉండదు. సో వాడు చేశాడా హ్యాపీ, నేను వాడి గురించి చాలా హ్యాపీ. సో ఇలా ఉంటుంది తప్పితే ఎప్పుడు అలా సాడ్ ఏముండదు. చెప్తారు అక్క చాలామంది, ఇప్పుడు నా వెనకాల చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. నాకేం తెలుస్తుంది, మాట్లాడుకునేవాడు మాట్లాడుకుంటాడు. అక్క ఇప్పుడు నువ్వు ఒక ఫేమ్లో ఉన్నావు అంటే నీ గురించి మంచి మాట్లాడుకునే వాళ్ళు 50 మంది ఉంటే చెడు మాట్లాడుకునే వాళ్ళు 50 మంది ఉంటారు. ఆ చెడు మాట్లాడుకునే వాళ్ళు మళ్ళీ 50 మందిలో కూడా కలుస్తారు. అలా ఉంటుంది. సో అంతే, వదిలే.